నిసారు తేరి చహల్ పహల్ పే హజారు ఇదే రబీఉల్ అవ్వల్ అని ఒక పద్యాన్ని సృష్టించారు. ఏంది అర్థము అంటే, రబీఉల్ అవ్వల్ కోసము వేల పండగలను కుర్బానీ చేసిన తప్పేం లేదు, వేల పండగలను వదిలేసినా పర్వాలేదు, కానీ రబీఉల్ అవ్వల్లో వచ్చేటువంటి మీలాదున్నబి పండగ ఎంతో అద్భుతమైనటువంటి పండగ అని పద్యాన్ని సృష్టించారు. సివాయ్ ఇబ్లీసికే జహామే సభీతో ఖుషియా మనే రహే హే. ఇబ్లీస్ ని తప్పించి మీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్నారు అని అంటున్నారు. ఇబ్లీస్ ఎందుకు బాధపడతాడు, ఎందుకు బాధపడడు, ప్రవక్త గారు మాకు నేర్పించారు. మనం సజ్దా చేసినప్పుడు షైతాన్ ఇబ్లీస్ బాధపడతాడు. మేం ప్రేమగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇబ్లీస్ బాధపడతాడు. మేము అల్లాహ్ ముందు దువా చేసుకున్నప్పుడు ఇబ్లీస్ బాధపడతాడు. ఖురాన్ చదివినప్పుడు ఇబ్లీస్ బాధపడతాడు. కలిసిమెలిసి ఉన్నప్పుడు ఇబ్లీస్ బాధపడతాడు. మేం న్యాయంగా వ్యవహరించినప్పుడు, న్యాయంగా చక్కగా జీవితం గడుపుతున్నప్పుడు ఇబ్లీస్ బాధపడతాడు. ఇవి కదా ఇబ్లీస్ బాధపడే పనులు. కానీ ఇస్లాంకి సంబంధం లేని పండగ చేసుకుంటే ఇబ్లీస్ బాధపడతాడా, సంతోషిస్తాడా? అతనికి సంతోషం మరింత పెరుగుతుంది. చదువు లేక, చదువు తెలియక ఇబ్లీస్ కూడా సంతోషిస్తున్నాడు ఈ పండగ వదిలేసిన వాళ్ళ మీద అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ పండగ అధర్మ కార్యం కారణంగా ఇబ్లీసే సంతోషిస్తాడు. అధర్మ కార్యం శైతానికే సంతోషపెడుతుంది, విశ్వాసులకు కాదు. మేం ప్రతి విషయంలో ప్రశ్నించాలి, కారణాలు అడగాలి, ఆధారం అడగాలి. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఆధారాల మీద ప్రోత్సహించాడు. ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూన అల్లాహ ఫత్తబిఊని. మీరు గనక అల్లాహ్ను ఇష్టపడుతున్నట్లయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించండి అని ఖురాన్ మనకు ఆజ్ఞాపించింది. మరి ప్రవక్త గారు ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, ఎలా చెప్పారు, ఎలా చెప్పలేదు, నమాజ్ ఎలా చదవాలి, ఎలా చేయాలి, పండగకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అన్నీ నేర్పించినటువంటి ప్రవక్త తన సొంత పండగ మీలాదున్ నబి గురించి చెప్పలేదంటే, చెప్పలేదు అని కాదు, అది ఇస్లాంలో లేదు అని అర్థము. కాబట్టి చదువుకుందాము, చదువుకొని ఇది మీలాదున్ నబి ఇస్లాంకి సంబంధం లేదు అనేది అర్థం చేసుకుందాము. అర్థం చేసుకొని ఇంకొకళ్ళకి తెలియచేద్దాము. ఏదో మీ మీద మాకు కోపమనో, మా మీద మీకు కోపమనో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది ఇస్లాంలో ఉంటే ఉంది అని అందరం పాటించాలి. లేకపోతే లేదు అని మనలో ఎవరూ పాటించకూడదు. ఏమవుతుంది? మేము అభిమానంతో చేస్తున్నాము, ప్రవక్త గారి మీద ప్రేమతో చేస్తున్నాము, గౌరవంతో చేస్తున్నాము. ఇవన్నీ కూడా అల్లాహ్ నుంచి మనల్ని చాలా దూరం చేసేస్తాయి. అభిమానంతో చేసేటట్టయితే ఈసా అలైహిస్సలాం గారి యొక్క పుట్టినరోజు అది కరెక్టా కాదా? డిసెంబర్ 25వ తారీఖున పుట్టినరోజు జరపడం జరుగుతుంది. అది కూడా అభిమానంతో, ప్రేమతో, గౌరవంతోనే చేయటం జరుగుతుంది. ఈసా అలైహిస్సలాం గారు పుట్టారు అన్న నమ్మకంతో చేయటం జరుగుతుంది. అన్ని కరెక్టే, కానీ అది ఇస్లాంలో ఆలోచించినప్పుడు అధర్మ కార్యము కదా. మరి అదే అధర్మ కార్యం ముస్లింలు చేస్తే కరెక్ట్ అయిపోతుందా? ఆలోచించాల్సినటువంటి విషయము. మూసా అలైహిస్సలాం గారు ఫిరౌన్ నుండి రక్షించబడ్డారు. ఆ రోజు ఆయన పండగ చేసుకున్నారు. కానీ ఆ పండగ చేసిన పని ఆయన ఉపవాసము. అంటే పండగలంటే ప్రవక్తల పండగలు ఉపవాసం రూపంలో ఉంటాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, నేను ప్రతి సోమవారం ఉపవాసం పాటిస్తున్నాను, ఎందుకంటే నేను సోమవారం రోజే పుట్టాను అని అన్నారు. మరి మీకు అంతగా అభిమానం ఉంటే సోమవారం రోజులు ఉపవాసం పాటిస్తున్నారా? గుర్తు చేసుకోండి. గత 10 సంవత్సరాల్లో ఒక్క సోమవారం అన్నా ఉపవాసం పాటించారా? లేదు కదా. ఎందుకంటే మీకు చదువు లేదు, మీకు అధర్మ కార్యాలంటే ఇష్టము. ఒకవేళ ప్రేమ ఉన్నట్లయితే ప్రవక్త గారు ప్రేమించిన పనులు చేస్తారు. అది సోమవారం రోజున, గురువారం రోజున ఉపవాసము. పండగ చేసుకుంటున్నారు, కానీ తీరా చూస్తే అందులో అధర్మ కార్యాలన్నీ చేస్తున్నారు. ఒకరోజు ముందు మీరాదున్నబి 12వ తారీఖున జెండాలు పట్టుకుని ఊరూరా తిరిగినోళ్ళు, ఒకరోజు తర్వాత అవే జెండాలు చెత్త కుప్పల్లోనూ, మురికాలవల్లోనూ పారేస్తున్నారు. మీరు నిజంగా అభిమానుల, దుర్మార్గుల? కాస్తంత జాగ్రత్త పడండి. ఇస్లాంను అనుసరించేటట్టయితే సంపూర్ణంగా ఉదుకులు ఫిస్సిల్మి కాఫ, ప్రతి చిన్న విషయంలో ప్రవక్తని ప్రేమిస్తాము అని చెప్పండి. అధర్మ కార్యమని అర్థం చేసుకొని ఇస్లాంకి దగ్గరే పని చేసుకోండి.